మీరన్నట్టే ఇప్పుడు SR1, SR2, SR3 ఈ బ్రహ్మగారికి కింద సబ్సిడీ రిజర్వాయర్స్ అయితే ఉన్నాయో దానికంటే కూడా పూర్తిగా ఆయకట్టు డెవలప్ కాని పరిస్థితి. మీరు ఏం దాని గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బ్రహ్మసాగర్ సంబంధించి ఇంత ఫుల్ ఛానల్స్ కంప్లీట్ కాలేదు. అది నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే కదా నీళ్లు ప్రతి ఎకరాకు పోయేదానికి ఏ రకం కావాలో మాస్టర్ ప్లాన్ వేపిస్తా, అధికారులు పిలిపించి మాస్టర్ ప్లాన్ వేపించి ఖచ్చితంగా ఇరిగేటర్ అయ్యేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. రాజకీయ విమర్శలకు సంబంధించి వాళ్ళు మీ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు ఏంటి అంటే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇలా జరుగుతోంది, అక్కడ సుధాకర్ యాదవ్ గారి అబ్బాయికి అక్కడ టికెట్ ఇచ్చారు, ఏలూరులో కుటుంబంలో 3 టికెట్ ఇచ్చారు అన్న ఈ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఏ విధంగా దీన్ని ఎవరిదైనా అర్థం చేసుకోండి. ప్రత్యర్థులు మస్తుగా ఇస్తాను. నాయకుడికి నమ్మకం కలగాల, నమ్మకం కలిగిన నాయకునికే అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి మా మీద చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది, దాని మీద మాకు టికెట్ అనౌన్స్ చేసిండు. మా బాధ్యత పరంగా మేము పనిచేస్తున్నాం, ప్రజలు సహకరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరో ప్రత్యర్థులు మాట్లాడతానని వాళ్ళకందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మస్తు మాట్లాడుతాను, అందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే కాదు కదా. మా ఆశయం ఏంది? ప్రజల సేవ చేయడం మా ఆశయం. దానికి చంద్రబాబు నాయుడు సపోర్టు, ఆయన మాకు అవకాశం కల్పిస్తాను కాబట్టి నాకు టీటీడీ చైర్మన్ ఇచ్చారు. ఎవరికి కూడా నాకు కల్పించినాక ఇప్పుడు కూడా ఎవరి పైన కూడా సుధాకర్ యాదవ్ చేసినట్టు ఎవరు చేయలేదని చెప్పి మాట ఈ రోజు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది భక్తులు అన్నం లేక ఎంత ఇబ్బంది పడతాను. నేను నైట్ 1 గంట పోయి ఇన్స్పెక్షన్ చేసేవాడిని. అంటే మనం ఉన్నంత ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి న్యాయం చేయాలి. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎంతో మంది ఆ రోజు అవకాశం కలిపినప్పుడు ఎంతో మంది దర్శనాలు కల్పించిన. ఎందుకు కల్పించిన? పార్టీలకు అతీతంగా అది అవకాశం అందరికి కలవదు. కలిసినప్పుడు మనకు అవకాశం కల్పించారు దేవుడు. చంద్రబాబు నాయుడు ద్వారా నాకు అవకాశం వచ్చింది, నేను ప్రజలకు చూపించాలా అని చెప్పి నా నియోజకవర్గం ఎంతో మంది దర్శనం చేస్తున్నారు. అందరూ వచ్చింది. మా కోరిక ఏంది? ప్రజలను ఎప్పటికీ సంతోషంగా ఉండాలా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆదుకోవాలా, వాళ్ళకు నమ్మకం కలగాల. ఫస్ట్ మా నాయకుడు మాకు న్యాయం చేస్తారు, నమ్మకం కలిగినప్పుడే మన తరపున ప్రజలు కూడా ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కొత్తగా రంగంలోకి వచ్చిందన్న. మొన్నటి వరకు 0 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి. ఇప్పుడు శబరిమలమ్మ ఈ జిల్లా వాసి రాజశేఖర రెడ్డి కూతురుగా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉంది ఈ జిల్లాలో. రేపు కాంగ్రెస్ పార్టీ నిలబెడతాం, అన్ని చోట్ల క్యాండిడేట్ పెడతాం అన్న పరిస్థితి నేపథ్యంలో ఆమె ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందా ఈ జిల్లాకు సంబంధించి? లేకుంటే మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు విత్తనం వేసిండ్రు. ఈ విత్తనం మనకి 2029 కల్లా వృక్షం అవుతుంది. ఎందుకంటే ఈ వైకాపా పార్టీ ఈ అరాచక పరిపాలన, ఈ సైకో పాలన అంతం అయిపోయింది. ఇది నెక్స్ట్ వచ్చి తెలుగుదేశం పార్టీ. ఏదో పార్టీ ఒక ఆపోజిట్ ఉన్నది కాబట్టి ఈ పార్టీ అంతమైపోయినాక నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది? ఇప్పుడు బీజం వచ్చి ఆ రోజు కల్లా మొలకే విత్తనం పెద్దది అవుతుంది. కాబట్టి ఈరోజు మొలకేశారు. దానివల్ల రేపు ఈ పార్టీ పత్రం అయితే ఆ పార్టీ ముందుకు వస్తుంది. ఓవరాల్ గా కాన్స్టిట్యున్సీకి అన్ని మండలాలు తీసుకుంటే మొత్తం మండలాలు కాజీపేట కానివ్వండి, దూరు కానివ్వండి, బ్రహ్మగారి మఠం కానివ్వండి, మైదుకూడి ఇవన్నీ మొత్తం తీసుకుంటే ఈ మొత్తం కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి? మొత్తం కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను ఒకటి అనుకున్నా. మా నియోజకవర్గం ప్రతి గ్రామానికి పోతే శ్మశానం అనేది చాలా ఇష్యూ ఉంది. ప్రతి ఊరికి పోతే శ్మశానం లేదని చెప్పడం, శ్మశానం ఆక్యుపై చేసుకోవడం చాలా ఇబ్బందులు చెప్తా వచ్చిండ్రు. నేను ఒక నిర్ణయం తీసుకున్నా. మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో శ్మశానానికి ఏరియా ఇప్పించి దాని చుట్టూ కాంపౌండర్ కట్టించి మళ్ళీ ఫ్యూచర్ ఆక్యుపై చేసుకోకుండా దాని లోపల ఒకటి బోరేసి ఒక రూమ్ కట్టించి ఒక వాటర్ ట్యాంక్ పెట్టి కింద ఫ్లోరింగ్ వేపించి చేయాలని ఫస్ట్ ఆశయం. అది ప్రజలు చేయాలని. సెకండ్, రాజధాని కట్టాలని రైతాంగానికి. ఈ మూడోది యువకులు చాలా మంది, వాళ్ళకు అవకాశం ఉంటే ఇండస్ట్రీ ఏమైనా అవకాశం, ఈ ఏరియాకు సరిపడే ఇండస్ట్రీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటేనా అది ఒకటి చేయాలని నా ఆకాంక్ష. ఈ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాకు సంబంధించింది అప్పుడు ఆ డిపార్ట్మెంట్ మా ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత అధికారులు పిలిపించి
అధికారులతో సర్వే చేపించి ఏది బెటర్మెంట్ చూసి ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలని నాకు ఆలోచన ఉంది. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.